హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనసును మనసు. ఇక ఈరోజు మనం వినబోయే కథ ప్రియమైన అర్ధాంగి ఎపిసోడ్ 5. కథలోకి వెళ్దామా మరి? పిచ్చి పిచ్చి వేషాలు మానేసి కాన్సన్ట్రేషన్ చెయ్యి. అండ్ నేను చూడను చెయ్యను అనుకోకు. నీ గైడ్ నేనే. ఖచ్చితంగా ఈ ఈవెంట్ అయిపోయే వరకు కాలేజ్కి వస్తాను. పోయి పడుకోపో అని కసరడంతో సరుతో పడుకుంది. అభి నవ్వుతూ తనని చూసి, ఒక ఈవెంట్ చెయ్యాలి అంటే భయపడుతున్నావు, ఎలా బిజినెస్ ఉమెన్వి అవుతావో ఏంటో అనుకుంటూ నిద్రపోయాడు. సాక్షి సాక్షి అంటూ పిలుస్తోంది బామ్మ. మంగి వచ్చి, సాక్షి అమ్మగారు గుడికి వెళ్ళారు బామ్మగారు. అవునా, అభిలాష్ వస్తున్నాడు అని రఘు ఫోన్ చేసి చెప్పాడు. ఈ పిల్ల ఎటుపోయిందో ఏంటో, వచ్చిన దగ్గర నుండి ముభావంగా ఉంటుంది అని నేను ఆరోగ్యం బాలేదు అని డ్రామా ఆడి దాని మొగుడిని పిలిస్తే ఇది ఇప్పుడే గుడికి వెళ్ళాలా అంది. అక్కడ గుడిలో కోనేరు దగ్గర కూర్చుని ఆలోచిస్తున్న సాక్షికి పక్కనే జాతర ఏర్పాట్లు చేయడం, మాట్లాడుకుంటూ ఉండడం చూసి కాలేజీలో జరిగిన ఈవెంట్ గుర్తు చేసుకుంది. సాక్షి, నిన్ను ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు అని ట్యూన్ చెప్పడంతో ప్రిన్సిపల్ రూమ్కి వచ్చింది. ఆయన ముందే అభి కూర్చుని ఉన్నాడు. కరుణాకర్ కూడా కూర్చుని ఉన్నాడు. సాక్షి, నువ్వు స్పాన్సర్షిప్ తీసుకుని వచ్చావా? అది ఎక్కడ తీసుకుని వచ్చింది? ఇంటికి వచ్చి నాతో తిట్లు తిని పడుకుంది అనుకున్నాడు మనసులో అభి. అమ్మా, నిన్నే కరుణాకర్ 10,000 స్పాన్సర్షిప్ తెచ్చాడు, మరి నీ సంగతి ఏంటి అనగానే మొబైల్ చేతిలో పట్టుకుని దాని కింద నుండి 2 చెక్కులు ఇచ్చింది. ఒకటి రెడ్ క్రాస్ చెక్ 10,000, ఇంకొకటి అభినందన కన్స్ట్రక్షన్స్ కంపెనీ, దాని వాల్యూ ₹1,00,000. ఏంటి అభి, నువ్వే స్పాన్సర్ చేశావా అన్నాడు సాక్షిని చూస్తూ. నేనా అంటూ చెక్ తీసుకుని, ఇది నాన్న సంతకం అన్నాడు సాక్షి మొహం చూస్తూ. సాక్షి తల దింపేసి నేల చూపులు చూస్తుంది. గుడ్ సాక్షి, నైస్ వర్క్. కరుణాకర్ అమ్మాయి అయ్యి 1,10,000 తెచ్చింది, నువ్వేమో 10,000. అబ్బాయిల పరువు తీసేశావు. సరే, అరేంజ్మెంట్స్ అన్నా సరిగ్గా చెయ్యి అనడంతో కోపంగా కరుణాకర్ సాక్షిని చూశాడు. అభి నవ్వుతూ, దీనికి మామూలు తెలివి లేదుగా, మా నాన్నతోనే స్పాన్సర్షిప్ ఇప్పించింది. గ్రేట్, ఆ ఆలోచనన్నా వచ్చింది. ప్రిన్సిపల్ వెళ్ళడంతో కరుణాకర్ వెళ్ళడంతో సాక్షి వెళ్ళబోతూ ఉంటే, ఓయ్ అన్నాడు. అభి సార్ అంది తన వైపు తిరిగి. 1 వీక్లో ఫీస్ట్, అన్ని కాలేజెస్కి ఇన్విటేషన్ పంపాలి, కార్డ్స్ సెలెక్ట్ చెయ్యి అన్నాడు కొన్ని కార్డ్స్ ఇస్తూ. కరుణాకర్ని కూడా పిలవడంతో వచ్చి కార్డ్స్ చూశాడు. అతనికి ఒకటి నచ్చింది, సాక్షికి వేరేది నచ్చింది. అభి డిసిషన్ ఫైనల్ కావడంతో అభి ప్రిన్సిపల్ గారిని అడిగారు. ఆయన సాక్షి డిజైన్ సెలెక్ట్ చేయడంతో కరుణాకర్కి కోపం వచ్చింది, కానీ సైలెంట్ అయిపోయాడు. కార్డ్స్ పంచడానికి ప్రణవి, కరుణాకర్ ఒక బైక్ మీద వెళ్ళడంతో సాక్షి అభితో వెళ్ళాల్సి వచ్చింది. అభి బైక్ కాలేజ్కి మాత్రమే తెస్తాడు, మిగతా టైం అంతా కారులో వెళ్తాడు. బైక్పై సాక్షిని కూర్చోమనగానే సాక్షి సైలెంట్గా తలదింపేసి కూర్చుంది. అభిని పట్టుకోవాలా వద్దా అంటూ పక్కనే ఉన్న సపోర్ట్ని పట్టుకుని కూర్చుంది. హే సాక్షి, ఫ్రీగా కూర్చో అండ్ నన్ను పట్టుకో, చాలా కార్డ్స్ ఇవ్వాలి, నేను స్పీడ్గా వెళ్తాను అని అనగానే అభి భుజంపై చెయ్యి వేయడం అభి మనసులో మొదటిసారిగా అలజడి రేపింది. అన్ని కార్డ్స్ ఇన్విటేషన్స్ ఇస్తూ స్టూడెంట్స్ని ఇన్వైట్ చేస్తూ వచ్చేసరికి సాక్షి చాలా టైర్డ్ అయిపోయింది. అభి గమనిస్తూ స్పీడ్గా ఇంటికి తీసుకుని వచ్చాడు. ఫ్రెష్ అయ్యి వంటింట్లో సరు గారితో పనిలో పడిపోయింది. అభి అలసిపోయి పడుకున్నాడు. భోజనానికి లేపడానికి వచ్చింది సాక్షి. అభిని చూస్తూ అభి తల నిమరడం సాక్షికి చాలా నచ్చింది. అభి కదలడంతో పక్కకి లేచి, అభిగారు అంది. ఏంటి సాక్షి, భోజనం అంటూ పిలిచింది. వస్తున్నా పద అంటూ వెనకే వచ్చాడు. తినేసి మళ్ళీ పడుకున్నారు. కానీ సాక్షికి నిద్ర రాలేదు. అభితో ప్రయాణం సాక్షికి చాలా నచ్చింది. తననే చూస్తూ నిద్రపోయింది. ఫీస్ట్ పనులు
స్టార్ట్ అయిపోయాయి. స్టేజ్ డెకరేషన్ అన్నీ సాక్షియే సెట్ చేసింది. బడ్జెట్లో రకరకాల పూలతో చాలా నీట్గా అన్నీ కూడా కొత్త డిజైన్స్ చేసి అన్నిటినీ పర్ఫెక్ట్గా సెట్ చేసింది. కరుణాకర్కి అందరూ లెక్చరర్లు సాక్షిని పొగడడం నచ్చడం లేదు. ప్రోగ్రామ్కి హోస్ట్గా కూడా సాక్షినే ప్రిన్సిపల్ చేయమనడంతో తప్పక ఒప్పుకుంది. కానీ భయంగానే ఉంది. ఆ రోజు ఏర్పాట్లు అన్నీ చూసి అభికి ప్రిన్సిపల్ గారు ఇంటి దగ్గర దిగబెట్టవా సాక్షిని అని అడగడంతో అభి బైక్ మీద వచ్చింది సాక్షి. నిద్రకి తూలుతూ ఉంటే కింద పడిపోతుందేమో అని భయపడి పక్కకి బండి ఆపేశాడు అభి. సాక్షి ప్లీజ్ లే సాక్షి. అభిపై పడుకోవడం చూసి సారీ అభి నిద్ర పట్టేసింది, పడుకోనులే, ఇక పద వెళ్దాం. పడుకున్నందుకు కాదు, కింద పడిపోతావని ప్రాబ్లం రా. ఐస్ క్రీమ్ తింటావా? దీనికి మాత్రం ఫస్ట్ ఉంటావే అంటూ ఐస్ క్రీమ్ కొని చేతికిచ్చి తను కాఫీ తాగుతున్నాడు. సాక్షి ఆలోచిస్తూ ఉండడం చూసి ఏమైంది ఆలోచిస్తున్నావు అన్నాడు. హోస్ట్గా నేను చేయలేను అభిగారు. స్టేజ్ ఎక్కడాలు మాట్లాడాలు అంటే నాకు చాలా భయం సాక్షి. తప్పు చేసినప్పుడే తప్ప ఎప్పుడూ భయపడకూడదు లైఫ్లో. నువ్వు రేపు ప్రోగ్రాం చాలా బాగా హోస్ట్ చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది నీ మీద. నీకు నమ్మకం లేదా? ఉంది. మీకేం సార్, పెద్ద బిజినెస్ మ్యాన్, మీరు బాగానే అన్నీ చెబుతారు. మరి ఏం చేయమంటావు నీకు ధైర్యం రావడానికి? అలా ఏమైనా చేస్తే ధైర్యం వస్తుందా ఏంటి మీ పిచ్చి కానీ? సరే పద. అమ్మ చూస్తుంది ఇప్పటికీ సాక్షి రాలేదురా సాక్షి అని 10 సార్లు ఫోన్ చేసింది. అదేంటి, నేను అత్తమ్మతో మీతో కలిసి వస్తున్నానని చెప్పాను కదా అని నోరు ఖర్చుకుంది. ఏంటి అన్నాడు విననివాడిలా. ఏం లేదు అని తల అడ్డంగా ఊపింది. సరే పద అంటూ ఇంటికి చేరుకున్నారు. సాక్షి ఏం తినకుండానే సరుగారు పక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ నిద్రలోకి జారడం చూసి అభి ఫ్రెష్ అయ్యి వస్తూ, మామ్ ఆ పిల్ల నిద్రపోయేలా ఉంది, కాస్త తినమను అన్నాడు. సాక్షి పద అంటూ బలవంతంగా సరుగారు కొంచెం తినిపించడం జరిగారు పెరుగన్నం. అభి లోపలికి వచ్చేలోపు నిద్రపోయింది. డోర్ క్లోజ్ చేసి తన పక్కన కూర్చుని ఆలోచిస్తున్నాడు. సాక్షి తనని ఇష్టపడడం తనకి తెలుస్తుంది, కానీ నీలిమను మర్చిపోవడం తన వల్ల కావడం లేదు. ప్రేమగా సాక్షి తల నిమరడంతో నిద్రలోనే అభి చెయ్యి గట్టిగా పట్టేసుకుంది. అండ్ నిద్రలోనే రేపటి ప్రోగ్రాం మొత్తం హోస్ట్గా కోసం మొత్తం బట్టి పట్టేసి ఇంట్రడక్షన్ కలవరిస్తుంది. అది చూసి ఇంకా నవ్వొచ్చింది అభికి. చెయ్యి మెల్లగా వెనక్కి తీసుకుని తన బెడ్ దగ్గరికి వెళ్ళి సాక్షిని చూస్తూ పడుకున్నాడు. నెక్స్ట్ డే అభి లేచే టైంకి అన్ని పనులు అయిపోయాయి. సాక్షి ప్యూర్ లైట్ పింక్ శారీలో తల తుడుచుకుంటూ కనిపించింది. లేలేత సూర్యకిరణాలు ఆమె మొహాన్ని ఇంకా ఎక్కువగా ప్రకాశించేలా చేస్తుంటే ఆ చీరలో కనిపించని ఆ చిట్టి నడుము అభిని ఇంకా డిస్టర్బ్ చేసింది. అభి తనను తాను మైమర్చిపోయి సాక్షిని చూస్తూ ఉంటే సాక్షి నవ్వుతూ లోపలికి వచ్చి లేచారా, కాఫీ తెస్తాను అంటూ వెళ్ళబోతూ ముందు ఉన్న కార్పెట్ తట్టుకుని పడబోతూ ఉంటే అభి తన నడుము మీద చెయ్యి వేసి తన వైపు లాక్కున్నాడు ఫోర్స్గా. ఆ తడి ఆరని కురులు ఆమె కళ్ళపై పడుతూ ఉంటే ఎప్పుడూ అంత దగ్గరగా చూడని తన ముఖార విందాన్ని చూస్తూ కింద పడిపోయాను అనే భయంతో కళ్ళు మూసుకుని ఉన్న సాక్షి మొహంపై ఉఫ్ అని ఊదాడు. కళ్ళు తెరిచి అభిని తనని చూస్తూ ఉండడంతో కళ్ళు దింపేసి అభిగారు అంది. అభి సడన్గా తనని వదిలేసి జాగ్రత్త అని రూమ్లోకి వెళ్ళిపోయాడు. సోఫాలో కూర్చుని ఉన్నా ఏం చేస్తున్నా జరిగింది గుర్తు రావడంతో అభి చాలా డిస్టర్బ్ అవుతున్నాడు.
ప్రోగ్రాంకి రెడీ అయి బయటికి వస్తుంటే సాక్షి జడ అల్లుతూ కనిపించింది. ఓయ్ పాప, జడ అల్లేసి దాంట్లో 10 మూరడు మల్లెపూలు పెట్టి వెళ్ళడానికి ఇది పెళ్ళి కాదు, మనం వెళ్ళేది మేనేజ్మెంట్ ఈవెంట్కి. అభి అలా అన్నాడో లేదో మూతి 3 వంకర్లు తిప్పి హెయిర్కి సెంటర్ క్లిప్ పెట్టి లూజ్గా వదిలేసి చేతులకు సేమ్ కలర్ బ్యాంగిల్స్ వేసి కళ్ళకు కాటుక, నుదుటి మీద చిన్న స్టోన్ స్టిక్కర్, దాని కింద కుంకుమ, మెడకు మాత్రం ముత్యాల హారం వేసి స్టైల్గా రెడీ అయ్యింది. తనని చూసి అభి షాక్. ఇప్పుడు ఓకేనా అంది. 1 సైడ్ పళ్ళు స్టెప్స్ వేయకుండా వదిలేసిన పళ్ళు సర్దుకుంటూ. హా అన్నాడు అలాగే చూస్తూ. సరు గారు దిష్టి చుక్క పెట్టి పంపారు. హే, ఆ శారీకి ఈ షూ ఏంటే, షూ వేసుకోక హీల్స్ వేసుకోక అన్నాడు బైక్పై వెళ్తున్నవాడు. అభి తనని ఇంత గమనిస్తున్నాడా అని ఆశ్చర్యంగా ఉన్నా మెట్టెలు కనిపించకుండా ఉండడం కోసం మీరేగా మీ ఫ్రెండ్స్కి తెలిస్తే మోసేస్తారు అన్నారు అంది. అంటూ కాలేజ్కి చేరుకున్నారు. సీనియర్స్ అందరూ నోర్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు సాక్షిని. చాలా బాగుండడంతో సాయి ఇంకా ఎక్కువ. అభికి శ్రీకి కోపం వస్తుంది ఒకవైపు వాళ్ళు సాక్షిని అలా చూడడం, కానీ ఏం చెయ్యలేని స్థితి. ఇంతలో సాక్షి ఎటో వెళ్ళింది. చాలాసేపటి వరకు కనిపించలేదు. ప్రిన్సిపల్ గారు కూడా సాక్షిని అడిగారు, ప్రోగ్రాం స్టార్ట్ చేయాలి, హోస్ట్ ఎక్కడా అని. ప్రణవి అందరూ సాక్షి కోసం వెతకడం మొదలుపెట్టారు, కానీ ఎక్కడా జాడలేదు. అభికి భయం స్టార్ట్ అయ్యింది. పరుగున ప్రణవి అభి వెతుకుతున్నారు. ఫోన్ కూడా కలవడం లేదు. వాష్రూమ్లో ప్రణవి చేత వెతికించాడు. ప్రిన్సిపల్ గారు అభి ప్రోగ్రాంకి ఇంకా 10 మినిట్సే ఉంది, ఆ అమ్మాయి ఎక్కడా అని అడగడంతో అభి వెతుక్కుంటూ స్టోర్ రూమ్ వైపు వెళ్తూ ఉండగా ఎవరో మూలుగుతున్నట్టు సౌండ్ విని దాన్ని కాళ్ళతో తన్నాడు. ప్రణవి కూడా పరుగున వచ్చింది ఆ సౌండ్కి. సాక్షి చైర్కి కట్టేసి నోట్లో క్లాత్ పెట్టి ఉంది. అభి కంగారుగా విడిపించాడు. సాక్షి భయంతో వణికిపోతుంది. అభికి అర్థం అవుతుంది. ప్రణవి, అరే అభి, పాపం తన కండిషన్ బాలేదురా, తను హోస్ట్ చెయ్యలేదు, నేను చేస్తాను, ఏదో ఒకటి తనని తీసుకుని వెళ్ళు అంటూ ఉండగా, లేదు ప్రణవి ఆగు అంటూ సాక్షి కళ్ళల్లోకి చూస్తూ సాక్షి లే అనడంతో సాక్షి కూడా అభి కళ్ళల్లోకి చూసింది. లేచి నుంచుని ఆ కళ్ళల్లో తనకు చాలా అర్థమయ్యాయి. కళ్ళు తుడుచుకో అన్నాడు. కళ్ళు తుడుచుకుంది. ప్రణవి, నీ మేకప్ కిట్ ఇవ్వు అన్నాడు. అండ్ 5 నిమిషాల్లో ఆడిటోరియంలో ఉండాలి అన్నాడు. ప్రణవి సాక్షి తొందరగా వెళ్ళి ఆడిటోరియంకి చేరారు. కానీ సాక్షికి చేతులు వణుకుతూనే ఉన్నాయి. జరిగింది ప్రిన్సిపల్కి అభి చెప్పడంతో ఆయన కంగారు పడ్డారు. సాక్షి ఆడిటోరియంలోకి రావడం షాక్ అయ్యింది ఒకరికి. వణుకుతున్న చెయ్యిని చూసి దగ్గరికి వచ్చాడు. హే అంటూ అభిని చూసి టేక్ ఎ డీప్ బ్రీత్ అన్నాడు. యూ ఫీల్ బెటర్ అన్నాడు. సాక్షి కొంచెం రిలాక్స్ అయ్యింది. హోస్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్ పేపర్స్ ప్రణవి ఇస్తుంటే అవసరం లేదు అన్నాడు అభి. సాక్షి స్టేజ్ మీదకి వెళ్ళి కాన్ఫిడెంట్గా సాక్షి స్టేజ్ మీదకి వచ్చింది. ఎవరిని చూడకుండా అభిని మాత్రమే చూస్తుంది. స్మైల్ అన్నాడు నోట్లో మాట బయటికి రాకుండా. సాక్షి ఫేస్లోకి స్మైల్ వచ్చింది. స్టార్ట్ ది ప్రోగ్రామ్ అన్నాడు నోట్లోనే. సాక్షి కాన్ఫిడెంట్గా ఆడిటోరియంలో అందరినీ చూస్తూ వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అదరగొట్టడంతో అభి పక్కనే నుంచుని చూస్తూ ఉన్న ప్రణవిని ప్రిన్సిపల్ ఇంకా ఇంకొకరు కూడా షాక్కి గురి చేసింది. అభి అటు నుండి ప్రిన్సిపల్ పక్కకు వచ్చి కూర్చున్నాడు. మొత్తం ప్రోగ్రామ్ని సాక్షి తన మాటలు నవ్వును చూసి, నేను అనుకున్న దానికంటే గట్టిదానివే నువ్వు, నా మాణిక్యానివి అనుకున్నాడు మనసులోనే.
ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ఇంటికి బయలుదేరాక సాక్షి సైలెంట్గా ఉండడం చూసి అభి తనని డిస్టర్బ్ చేయలేదు. ఇంటికి దగ్గరలో ఉండే పార్క్ దగ్గర బైక్ ఆపి పద అన్నాడు. సైలెంట్గా తన వెనుక నడిచి వెళ్ళింది. పార్కులో బెంచ్ మీద కూర్చున్నారు. అభి సాక్షిని కూడా కూర్చో అన్నట్టుగా సైగ చేశాడు. సాక్షి కూర్చుంది. కాసేపటికి ఏడుపు ఆపుకోలేక అభి భుజంపై వాలి అభి ప్రేమగా సాక్షి తల నిమురుతూ ఉంటే ఏడ్చేసింది. నేను నిన్ను ఏడవకు అని అనను, ఏడ్చేసి కానీ ఏడుపు ఎప్పటికీ సొల్యూషన్ కాదు కదా. అసలు ఏం జరిగింది? ఎవరు చేశారు? కరుణాకరా? కాదు. మరి సాయి సీనియర్ అంది. అభి షాక్ అయి ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాడు. తన భుజాలపై వాలిన సాక్షి నుదుటి మీద అప్రయత్నంగా ముద్దు పెట్టాడు. వీళ్ళిద్దరినీ అభిని కలవడానికి వస్తున్న ప్రణవి చూసి షాక్ అయ్యి అటు నుండే అటు వెళ్ళిపోయింది. కానీ ఇంకొకరు మాత్రం ఫోటోలు తీసి ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నారు. సాక్షి నుదుటి మీద అభి పెట్టిన ముద్దు అభి ఆలోచనల నుండి తనని ఓదార్చడానికి పెట్టింది. కానీ సాక్షికి మాత్రం చాలా ప్రేమతో పెట్టినట్టు అనిపించింది. సైలెంట్గా తన భుజంపై నుండి లేచి దూరం జరిగింది. అభికి సాక్షి అలా దూరం జరగడం నచ్చలేదు. ఎందుకో తనని దగ్గరికి లాక్కుని హత్తుకోవాలి అనిపించింది. మార్నింగ్ తను ఉన్న సిచ్యువేషన్ ఏ అమ్మాయి కూడా అంత తొందరగా స్ట్రాంగ్ అవ్వలేదు. కానీ సాక్షి అలా కాదు. నా కళ్ళల్లో నేను ఉన్నాను అనే నమ్మకం చూసింది. నేను ఏమి ఇవ్వగలను సాక్షి? ఇది జరిగే పనేనా అనుకున్నాడు. కానీ నీళ్ళు గుర్తు రాలేదా తనకి? ఏమైంది సాక్షి? అసలు సాయి అలా ఎందుకు చేశాడు? సాయి ఇప్పటికీ నాకు 2 సార్లు ప్రపోజ్ చేశాడు. కానీ ఇవాళ మాత్రం ప్రణవి అక్క స్టోర్ రూమ్లో ఏదో ఐటమ్స్ తీసుకుని రావడానికి పిలిచారు అని నాకు సాయి ఫ్రెండ్ చెప్పారు. నేను వెళ్ళాను. నేను వెళ్ళగానే నా మీదకి వస్తున్నాడు. ఇవాళ చాలా ముద్దొస్తున్నావని, నీకు దూరంగా ఉండలేను అని, నేను అతనికి పిచ్చెక్కిస్తున్నాను అని ఏదేదో మాట్లాడుతూ ఉండగానే బెంచ్కి అవతల వైపు చెక్క విరిగిపోయింది. అభికి ఆ మాటలు వింటూ కోపంగా కొట్టడంతో జరిగింది. మరి సాయి పరిస్థితి ఏంటో సాక్షికి అర్థమయ్యి సైలెంట్గా ఉండిపోయింది. అభి కాసేపు సైలెంట్గా ఉన్నాడు. పద వెళ్దాం. అమ్మ నాన్న అక్కని పిలుచుకుని రావడానికి వెళ్ళారు కదా, ఇంట్లో కూడా ఎవరూ లేరు, పద అంటూ కదిలారు. ఫీస్ట్లోనే తినేసి రావడంతో అలసట వల్ల ఇద్దరు ఆలోచనలతో నిద్రపోయారు. కానీ సోఫాలో సాక్షికి ఇబ్బంది పడడం చూసి సాక్షిని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే తననే చూస్తూ సాక్షి చెయ్యి పట్టుకొని నిద్రపోయాడు. సాక్షికి చిన్నప్పటి నుంచి వాళ్ళ బామ్మని పడుకునే అలవాటు. అందుకని రోజు టెడ్డీబేర్ని పట్టుకుని పడుకుంటుంది. అభి బెడ్ మీద పడుకోబెట్టాడు అని తెలియక అభి చెయ్యి చాలా గట్టిగా పట్టుకుని నిద్రపోయింది. మార్నింగ్ తన ముందే అభి ఉండడంతో షాక్ అయ్యి నిదానంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వంట, ఇంటి పని, పూజ అన్నీ చేసి కాలేజ్కి నెక్స్ట్ డే హాలిడే కావడంతో భామతో కబుర్లు చెబుతూ వీడియో కాల్ ముగించింది. అభి లేటుగా లేచాడు. ఆఫీస్కి వెళ్ళాలి అని హడావుడిగా రెడీ అయ్యి టిఫిన్ చేసి సాక్షి అమ్మ నాన్న రేపు వస్తారు, నువ్వు ఇంట్లో ఉండగలవా ఒక్కదానివే? హా ఉంటాను అంది సంతోషంగా. ఏంటిది ఒక్కతే ఉండాలి అంటే ఇంత ఎక్సైట్ అవుతుంది, ఏం చేస్తుందో ఇంట్లో అని మనసులో అనుకుంటూ అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళిపోయాడు. సాక్షి పాప ఫ్రీ బర్డ్ అయిపోయింది. పాప పాప్కార్న్ చేసుకుంది. మధ్యాహ్నం అభిరాడు కాబట్టి లంచ్ చేయలేదు. ఫుల్గా రిలాక్స్గా సోఫాలో వాలిపోయి ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అసహనంగా ఎవరా అని ఓపెన్ చేసింది. ఏదో సర్చ్ అడ్వర్టైజ్మెంట్, MBA మార్కెటింగ్ ప్రాజెక్ట్ అంట. వాడు సాక్షి
బ్రెయిన్ తినేసి ఒక అరగంట వెళ్ళాడు. సాక్షి డోర్ దగ్గరికి వేసి లాక్ వేయలేదు. వాడు వెళ్ళాక సరేలే అని సోఫాలో వాలి టామ్ అండ్ జెర్రీ చూసింది. తరువాత పాత సినిమాలు పెట్టుకుంది. కమల్ హాసన్ నాయకుడు సినిమా వస్తుంది. అబ్బా భలే సినిమా అనుకుంటూ చూస్తూ పాప్కార్న్ తింటూ సన్నాజాజి పడాక అని సాంగ్ రావడంతో, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, మేడం మండోదరి ఒకతే కావడంతో పాటలో శృతి కలిపింది. అసలు తనని తాను మైమర్చిపోయి హాయిగా పాడుతూ మీటింగ్ క్యాన్సిల్ అయిపోవడంతో, వర్కేమీ లేకపోవడంతో సాక్షి ఒకతే ఉంటుంది అనే ఆలోచనతో ఇంటికి వచ్చాడు అభి. అభి డోర్ దగ్గరికి రాగానే డోర్ ఓపెన్ చేయగానే ఓపెన్ అయ్యింది. మేడం ఫుల్ మూడ్లో ఉంది. అభి వచ్చింది కూడా పట్టించుకోవడం లేదు. డోర్ క్లోజ్ చేసి సాక్షి అవతారం చూసి ఆ పాట పాడే విధానం చూసి షాక్ అయిపోయాడు. సాక్షి అభి శారీస్ లేకపోతే చుడిదార్స్, లాంగ్ ఫ్రాక్ లేదా లాంగ్ స్కర్ట్ మాత్రమే వేస్తుంది. ఇవాళ నైట్ ప్యాంట్, టీషర్ట్ వేసుకుని రిలాక్స్గా ఉంది. రొమాంటిక్ సాంగ్ చాలా ఫీల్తో పాడుతూ ఆ సినిమాలో లీనమైపోయింది. పాట అవ్వగానే పాప్కార్న్ కూడా అయిపోవడంతో అయ్యో ఇది కూడా అయిపోయింది, తెచ్చుకుందాం అని చూసేసరికి అభి డోర్ దగ్గర నుంచుని కనపడడంతో షర్ట్ అంటూ తల కొట్టుకుని పక్కనే ఉన్న చున్నీ వేసుకుంటూ అసలు ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా లేచి అభిగారు ఎప్పుడు వచ్చారు అంది. అప్పటికే అభి సాక్షిని మైమర్చిపోయి చూస్తూ ఉండడంతో ఆ పిలుపుతో ఏంటి మంచి పార్టీ మూడ్లో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేశానా అన్నాడు. లేదు మీటింగ్ అన్నారు క్యాన్సిల్ అయిపోయింది, వర్క్ కూడా లేదు, నువ్వు ఒంటరిగా ఉంటావు కదా అని వస్తే నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్లో ఉన్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అలాగే ఇక్కడే ఉన్నా. ఒక్క నిమిషం అభిగారు అంటూ సైలెంట్గా లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని సోఫా నీట్గా పెట్టేసి కిచెన్లోకి దూరింది లంచ్ చేద్దాము అని. ఓయ్ పాప బయటికి వెళ్దాం పద లంచ్కి అన్నాడు. సైలెంట్గా తల ఊపి రెడీ అయ్యి బయలుదేరారిద్దరు. ఇంటికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే రిసార్ట్స్కి. లంచ్ చేసి రిసార్ట్లో మొక్కలు అన్నీ చూస్తున్నారు. అభి ఫ్రెండ్ కలవడంతో ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ అక్కడే బార్లో కూర్చుని అభికి డ్రింక్ ఆఫర్ ఇచ్చాడు. తీసుకోలేదు. బలవంతం చేయడంతో తప్పక తీసుకున్నాడు. పిల్లలు ప్లేగ్రౌండ్లో ఆడుకుంటూ ఉండడం చూసి అటుగా వెళ్ళి మాటలు కలిపింది. వాళ్ళతో ఆటలు కూడా ఆడింది. అభి ఒంటరిగా ఉంటుంది అని అక్కడ నుండి బయటికి వచ్చాడు అభి. అభికి ఎక్కువ డ్రింక్ అలవాటు లేకపోవడం వలనో ఏమో కాస్త తాగినా కిక్ మాత్రం ఎక్కేసింది. అభి సాక్షి దగ్గర ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచనలో తన కోసం వెతికాడు. పిల్లలు స్విమ్మింగ్ పూల్ దగ్గర స్విమ్ డ్రెస్ వేసుకుని షార్ట్ అండ్ షార్ట్లో కనిపించడంతో సాక్షి అన్నాడు. సాక్షి కూడా అభి రాగానే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని అందరికీ బాయ్ చెప్పి ఇంటికి చేరింది. అభి మీద డ్రింక్ ఎఫెక్ట్ చాలా కనిపిస్తుంది. సాక్షికి ఇంటికి వచ్చే దారిలో చెప్పాడు, ఫ్రెండ్ ఆఫర్ చేస్తే తాగాను అని, అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది తన మీద అని. సైలెంట్గా పడుకోండి అభిగారు, ఏం జరగదు అంది సాక్షి. అభికి నిద్ర పట్టక హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. సాక్షి వంటింట్లో పనిలో ఉంది. శారీలో ఉండడం ఏదో పని చేస్తూ ఉండడంతో సాక్షి ముంగురులు తన కళ్ళపై పడుతూ ఉంటే సాక్షి ఒక చేత్తో పక్కకి అంటూ వర్క్ చేస్తుంది. శ్రీమత్తు మహిమో లేక సాక్షి మహిమో కానీ లేచి సాక్షి దగ్గరికి వెళ్ళి తన వైపు తిప్పుకున్నాడు. సాక్షి సడన్గా అభి రావడంతో తన వైపు చూసి ఏమైనా కావాలా అభిగారు అనడంతో నువ్వే కావాలి అన్నాడు మత్తుగా. సైలెంట్గా తల వంచేసి దూరం జరగబోతూ ఉంటే అది అభి మళ్ళీ దగ్గరికి రాసాగాడు. వామ్ము ఏంటిది, ఈయనకు బాగా ఎక్కేసినట్టుంది, ఈయన మరీ ఇలా మీద మీదకి వచ్చేస్తున్నాడు అంటూ వెనక్కి జరగబోతూ ఉంటే సాక్షి నడుంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు అభి. ఆ స్పర్శకు కళ్ళు మూసేసింది సాక్షి. కళ్ళపై పడుతున్న ముంగురులను సరిచేసి కళ్ళపై చిన్న ముద్దు పెట్టడంతో సాక్షి మొహంలో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఆ టెన్షన్కి పెదాలు వణకడం మొదలుపెట్టాయి. స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీద కామెంట్ చేయండి.